ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారు జాగ్రత్త. మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని పూర్తిగా ఆపేస్తుంది. మీరు ఉదయం నుండి రాత్రి వరకు ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవకపోవడం, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగకపోవడం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక చిన్న విషయానికి ప్రశాంతత లోపించడం, ఇవన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కాదు. ఇది మీ జాతక దోషం. అంతకంటే కాదు, ఇది చాలా సంవత్సరాల క్రితం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో హెచ్చరించిన ఒక భయంకరమైన నిజం. దరిద్రం అనేది ఎప్పుడూ కూడా బయట నుండి రాదు, ఇంటి లోపలే దరిద్రానికి అసలైన కారణం ఉంటుంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వీడియోని మీరు నిర్లక్ష్యంగా మధ్యలో ఆపేస్తే మీ జీవితంలో పట్టుకున్న ఈ దరిద్రాన్ని వదిలించుకునే ఒక అద్భుతమైన అతిపెద్ద రహస్యాన్ని మీరు శాశ్వతంగా మిస్ అవుతారు. జ్యోతిష శాస్త్రంలో వృషభ రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రగ్రహం అంటేనే అందం, ఆకర్షణ, లగ్జరీ మరియు అష్టైశ్వర్యాలు. ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు. కానీ వారు తినే తిండి నుండి వేసుకునే బట్టల వరకు అన్నీ శుభ్రంగా నాణ్యతతో ఉండాలని కోరుకుంటారు. కష్టపడడంలో వీరికి వీరే సాటి. కానీ ఎక్కడో ఒక తప్పు జరుగుతుంది. ఇది ఇంత కష్టపడుతున్నా సరే మీ తోటి వారు సునాయాసంగా కోట్లు సంపాదిస్తుంటే మీరు మాత్రం అప్పుల ఊబిలో ఎందుకు కూలుకుపోతున్నారు? మీకు రావాల్సిన అవకాశాలు చివరి నిమిషంలో చేదాకా వచ్చి ఎందుకు జారిపోతున్నాయి? ఎందుకంటే దరిద్రం అనేది ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఆకాశం నుండి పిడుగులాగా మన నెత్తిన పడదు. అదొక దొంగల చాలా నెమ్మదిగా మన దైనందిన జీవితంలో ఏమాత్రం పట్టించుకోకుండా చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అసలు ఈ దరిద్రం ఇంట్లోకి ఎలా వస్తుంది అనేదానికి మన ప్రాచీన పురాణాలలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. పూర్వం దేవతలు మరియు రాక్షసులు మందర పర్వతాన్ని కవంగా వాసుకి అనే సర్వరాజును తోడుగా చేసుకొని పాల సముద్రాన్ని మదనం చేశారు. ఆ సముద్ర మదనంలో అమృతం కంటే ముందు అనేక అద్భుతమైన మరియు భయంకరమైన వస్తువులు పుట్టాయి. వాటన్నింటికంటే ముందుగా పుట్టినది హాలాహలం అనే భయంకరమైన విషయం. ఆ తర్వాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించడానికి ముందే ఆమె అక్క అయిన జ్యేష్ఠాదేవి లేదా ఆలక్ష్మి ఉద్భవించింది. ఆలక్ష్మికి మరొక పేరే దరిద్ర దేవత. ఆమె చూడడానికి చాలా వికృతంగా మరియు మురికిగా భయంకరంగా ఉంటుంది. ఆమె పుట్టిన వెంటనే దేవతాది దేవతలందరూ ఆశ్చర్యపోయి ఆమెకు ఎక్కడా కూడా నివాసం కల్పించాలి అని ఆలోచించారు. అప్పుడు దేవతలు ఆమెకు ఒక శాశ్వతమైన వరాన్ని ఇచ్చారు. అదేమిటంటే ఎక్కడైతే ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే దుమ్ము ధూళి సాలుగుళ్ళు ఉంటాయో అక్కడే ఆమె శాశ్వతంగా నివసించవచ్చు అని చెప్పారు. దీని అర్థం ఏమిటంటే మీరు మీ ఇంటిని మూలల్లో చెత్తను పేరుకుపోనిచ్చారు అంటే ఎప్పుడైతే పగిలిపోయిన కుర్చీలు, విరిగిన మంచాలు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పటికైనా పనికొస్తాయిలే అని ఇంట్లో అలాగే దాచిపెట్టిన ఆ స్థలం జ్యేష్ఠాదేవికి ఒక అద్భుతమైన సింహాసనంలాగా మారుతుంది. ఇక ఆ తర్వాత ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత పవిత్రమైన, అందమైనది. ఆమెకు ఎక్కడైతే స్వచ్ఛత, శుభ్రత, సుగంధభరితమైన ధూపం, వెలుతురు ఉంటాయో అక్కడే నివసించడం ఇష్టం. ఇప్పుడు మీరే ఒకసారి మీ మనసును అడగండి. మీ ఇంట్లో పనికిరాని పాత వస్తువులు, గుడ్డలు పడి ఉంటే ఆ అపరిశుభ్రతను చూసి మహాలక్ష్మీదేవి మీ గడప తొక్కడానికి ఇష్టపడుతుందా? ఆమె ఆ మురికిను చూసి మీ గడప బయట నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఆ స్థానంలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఇక్కడే మీరు ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకోవాలి. దరిద్ర దేవత మీ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం కావు. ఆమె పనితీరు వేరేలా ఉంటుంది. ఆమె మీ ఇంట్లోకి ప్రవేశించగానే ముందుగా మీ బుర్రలో ఉన్న ప్రశాంతతను, సకారాత్మక ఆలోచనలను నాశనం చేస్తుంది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కారణం లేని చిరాకులు, కోపాలు పెరుగుతాయి. చిన్న మాటలకు పెద్ద గొడవలు జరుగుతాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ వాతావరణాన్ని ఆవహిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఏ పని చేయాలన్నా విపరీతమైన బద్ధకం కలుగుతుంది. ఇవన్నీ మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయా అనడానికి బలమైన దైవ సంకేతాలు. ఇలాంటి వాతావరణంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా బుర్ర సరిగ్గా పనిచేయక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మిమ్మల్ని ఆర్థిక పతనానికి దారితీస్తాయి. మనం చేసే మరికొన్ని ఘోరమైన తప్పులు గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మరియు వాస్తుశాస్త్రంలో చాలా కఠినంగా చెప్పారు. అందులో అత్యంత ప్రమాదకరమైనది రాత్రిపూట ఇల్లు ఊడ్చడం మరియు ఆ చెత్తను ఇంట్లోని ఒక మూల దాచిపెట్టడం. రాత్రి వేళల్లో అశుభ
శక్తులు భూమి మీద సంచరిస్తూ ఉంటాయి. మీరు ఊడ్చిన చెత్తల్లో ఆ రోజంతా ఇంట్లో జరిగిన నెగిటివ్ ఎనర్జీ అంతా దాగి ఉంటుంది. దాన్ని ఇంట్లోనే ఉంచడం ద్వారా మీరు దెయ్యాలకు, భూతాలకు మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తున్నట్లే. అలాగే వంటగదిలో రాత్రి తిన్న ఎంగిలి పాత్రలను కడగకుండా సింకులో అలాగే వదిలేసి నిద్రపోవడం మరో మహాపాపం. అన్నపూర్ణాదేవి నివసించే వంటగదిని అలా అపవిత్రంగా ఉంచడం మీ జీవితంలో దరిద్రం తాండవిస్తుంది. అన్నానికి, డబ్బుకు ఎప్పుడు లోటు ఏర్పడుతుంది. ఇంటి తలుపులు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు కీచుమనే శబ్దాలు రావడం కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనడానికి సంకేతం. ఆ శబ్దాలు ఇంట్లోకి దరిద్రాన్ని ఆహ్వానిస్తున్నట్లే. అలాగే మీ బెడ్రూమ్ లేదా హాల్లో పగిలిన అద్దాలు ఉన్నాయా? అయితే వెంటనే వాటిని బయట పారేయండి. పగిలిన అద్దం మీ ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని ముక్కలు ముక్కలు చేస్తుంది. అందులో మీ ముఖం చూసుకున్న ప్రతిసారి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, తేజస్సు చిందరబందరైపోతాయి. గోడకు తగిలించిన గడియారం, ఆగిపోయి ఉండిన మీ కాలం, మీ అదృష్టం, మీ పురోగతి కూడా అక్కడికక్కడే ఆగిపోతాయి. గడియారం అనేది కాలానికి ప్రతీక అని ఎప్పుడూ కూడా నడుస్తూ ఉండాలి. లేకపోతే కొత్త బ్యాటరీ వేయాలి లేదా తీసి పక్కన పెట్టాలి. కానీ ఆగిపోయిన గడియారాన్ని గోడకు ఉంచడం మీ చేతులారా మీ భవిష్యత్తును ఆపుకోవడమే. అలాగే చెరిగిపోయిన పాత బట్టలు, పాత చెప్పులు ఇంట్లో మూలన పడేయకండి. వాడకపోయినా సరే ఎవరికైనా ఇచ్చేయండి లేదా డస్ట్బిన్లో వేయండి. ఈ వస్తువులన్నీ శని భగవానుడికి, రాహువుకు ప్రీతికరమైనవి. ఈ గ్రహాల ప్రభావం మీపై పడితే మీరు జీవితంలో పైకి రావడం అసాధ్యం. ఇక్కడి వరకు నేను చెప్పిన విషయాలు మీ జీవితంలో కూడా జరుగుతున్నాయా? మీరు కూడా ఈ కష్టాలను అనుభవిస్తున్నారా? అయితే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. మీరు చేసే ఈ చిన్న కామెంట్ మీ జీవితంలో జరుగుతున్న తప్పును మీరు అంగీకరిస్తున్నారని, ఆ తప్పును సరిదిద్దుకొని మీ అదృష్టాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఆ భగవంతునికి ఇచ్చే ఒక సిగ్నల్ లాంటిది. ఎంత చీకటి రాత్రి అయినా సరే సూర్యోదయం అవ్వక మానదు. ఈ దరిద్రం నుండి బయటకు పడ్డానికి, మీ అదృష్టాన్ని రాకెట్ లాగా దూసుకుపోయేలా చేయడానికి ఒక అద్భుతమైన మరియు అత్యంత శక్తివంతమైన పరిష్కారం ఉంది. ఆ పరిష్కారాన్ని శ్రద్ధగా వినండి. ఈరోజే, ఈ క్షణమే ఒక దృఢ నిశ్చయానికి రండి. రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. మీ ఇంటిని, దేవుని గుడిని శుభ్రం చేసినట్లుగా అణువణువున శుభ్రం చేయండి. మీ ఇంట్లో ఎక్కడెక్కడైతే పనికిరాని వస్తువులు, పగిలిన వస్తువులు, పాత బట్టలు ఉన్నాయో వాటన్నింటినీ ఒక సంచిలో వేసి నిర్దాక్షిణ్యంగా ఇంటి బయట పారేయండి. వాటి మీద ఉన్న పిచ్చి మమకారాన్ని చంపుకోండి. పాతది పోతేనే కొత్తది వస్తుందన్న ప్రకృతి నియమాన్ని గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీరు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏమిటంటే, మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీ మనసులో ఏవైనా బరువుగా అనిపిస్తే లేదా మీపై ఉన్న దైవశక్తిని మీరు బలంగా నమ్ముతుంటే ఇప్పుడే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఆ కాల స్వరూపుడైన మహాశివుని నామస్మరించడం వల్ల మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోతాయి. మీ ఇంట్లో పేరుకుపోయిన దరిద్రం మొత్తం ఒక్కసారిగా పటాపంచలవుతుంది. దైవ ప్రార్థనకు మించిన ఆయుధం ఈ సృష్టిలో మరొకటి లేదు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ ఇల్లు తుడిచేటప్పుడు పాటించాల్సిన ఒక అద్భుతమైన వాస్తు మరియు సైంటిఫిక్ రహస్యం. ఇల్లు తుడిచే నీటిలో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు, అంటే సముద్రపు ఉప్పు మరియు చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. సముద్రపు ఉప్పులో అపారమైన శక్తి దాగి ఉంది. గాలిలో ఉన్న, నేల మీద ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ను, దుష్టశక్తులను, అలాగే క్రిమి కీటకాలను నాశనం చేసే ఒక సహజ సిద్ధమైన శక్తి ఉప్పుకు ఉంటుంది. పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రతిరూపం మరియు ఇది గొప్ప యాంటీసెప్టిక్. ఈ నీటిలో మీ ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత మీ ఇంటి వాతావరణం ఎలా మారిపోతుందో మీరే స్వయంగా గమనిస్తారు. ఇంట్లోకి రాగానే ఒక దేవాలయంలో అడుగుపెట్టినంత ప్రశాంతత, ఒక ఆహ్లాదం మీ మనసును కదిలిస్తాయి. మీలో ఉన్న కోపం, చిరాకు మొత్తం మాయమైపోతాయి. ఇది కేవలం మాటలు కాదు, వందల సంవత్సరాలుగా మన పెద్దలు ఆచరించి అద్భుతమైన ఫలితాలు పొందిన ఒక సంజీవ సత్యం. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ప్రతి శుక్రవారం మీరు ఒక ప్రత్యేకమైన నియమాన్ని పాటించాలి. శుక్రవారం ఉదయం నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో కడిగి లేదా పసుపు నీళ్లు చల్లి అందమైన ముగ్గు వేయాలి. ఈ ముగ్గు అనేది కేవలం అలంకారం కాదు, అదొక రక్షణ కవచం లాంటి యంత్రం. అది దుష్టశక్తులను లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత పూజ గదిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ముందు స్వచ్ఛమైన ఆవు నెత్తితో లేదా నువ్వుల నూనెతో 2 దీపాలు వెలిగించండి. ఇంట్లో ఏ మూల కూడా చీకటి ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే చీకటి అంటే అజ్ఞానం, దరిద్రం. వెలుగు అంటే జ్ఞానం, ఐశ్వర్యం మరియు
ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఇంట్లో సుగంధభరితమైన సాంబ్రాణి ధూపం లేదా అగరబత్తులు వెలిగించాలి. ఆ సువాసనలకు మీ రాశి నాథుడైన శుక్రుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. శుక్రుని అనుగ్రహం అంటే మీ జీవితంలో డబ్బుకు, భోగభాగ్యాలకు ఎప్పుడూ లోటు లేకుండా ఉంటుంది. ఇంటిని భౌతికంగా శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో మానసికంగా కూడా శుభ్రంగా ఉండటం అంతే ముఖ్యం. మీ బుర్రలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నాకు అదృష్టం లేదు, నేను ఎప్పటికీ ఇంతే, నేను అనే నిరాశావాదాన్ని పూర్తిగా తీసి డస్ట్బిన్లో వేయండి. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు. ఎవడైతే తనను తాను నమ్ముకొని ధర్మబద్ధంగా కష్టపడతాడో వాడికి ఆ దైవమే స్వయంగా సేవకుడిగా మారుతాడు అని. వృషభ రాశి వారు పుట్టుకతోనే యోధుడు. ఒకసారి మీరు మానసికంగా సిద్ధమైతే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు. మీ ఇంటిని ప్రక్షాళన చేసి రోజే మీ ఆలోచనలకు ఉన్న సంకేతాలు కూడా తెగిపోతాయి. ఆ తర్వాత మీరు చేసే ప్రతి పనిలో ఒక స్పష్టత ఉంటుంది. మీ మాటల్లో ఒక ఆకర్షణ వస్తుంది. మీ వైపు ఎవరు కన్నెత్తి చూడలేని స్థాయికి మీరు ఎదుగుతారు. మీ వ్యాపారంలో నష్టాలు పోయి లాభాల బాట పడతారు. ఉద్యోగంలో పై అధికారుల నుండి మీకు రావాల్సిన ప్రమోషన్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఇవన్నీ జరగాలంటే ముందు మీ చుట్టూ ఉన్న వాతావరణం అంటే మీ ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉండాలి. ఇక మీ ఇంట్లో ఉన్న వస్తువులను సరైన దశలో ఉంచడం కూడా వాస్తుపరంగా చాలా ముఖ్యం. వృషభ రాశి వారు తమ ఇంట్లో కుబేర స్థానమైన ఉత్తర దిశను ఎప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ బరువులు పెట్టకండి. మీ డబ్బులు దాచే బీరువాను ఉత్తర ముఖంగా తెరిచేలా ఉంచుకుంటే మీ సంపదలు దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే నైరుతి మూల బరువుగా ఉండాలి. అక్కడ ఎప్పుడూ కూడా చెత్త కుండీలు ఉంచకూడదు. ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపు తిప్పుతాయి. దేవుని గది ఎప్పుడు కూడా ఈశాన్య మూలలో ఉండేలా చూసుకోండి. అక్కడ నిత్యం ఒక చిన్న నూనె దీపమైన వెలుగుతూ ఉండాలి. దేవుని ముందు ఉంచిన పూలు వాడిపోకముందే తీసివేయాలి. ఎండిపోయిన పూలు ఇంట్లో ఉంటే అది అశుభానికి సంకేతం. ఇలా ప్రతి చిన్న విషయాన్ని మీరు గమనించి సర్దుకోండి. మొదలు పెడితే మీ జీవితంలో ఒక మ్యాజిక్ లాగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మిత్రులారా, ఒక సగటు మనిషి జీవితంలో వచ్చే మార్పులన్నీ అతని అలవాట్ల మీదే ఆధారపడి ఉంటాయి. అదృష్టం అంటే ఆకాశం నుండి ఊడిపడేది కాదు, మన చేతుల్లో మనం నిర్మించుకునేది. మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ఎలా ఉంచుకుంటారో మీ భవిష్యత్తు కూడా అలాగే తయారవుతుంది. ఒక మురికి గుంటలో కమలం పువ్వు పూయవచ్చు, కానీ ఆ గుంట ఎప్పటికీ పవిత్రమైన గంగా నది కాలేదు. అలాగే మీ ఇల్లు మురికిగా ఉంటే అందులో ఎన్నో విలువైన వస్తువులు ఉండొచ్చు, కానీ అక్కడ ఎప్పటికీ దైవశక్తి నిలవదు. అందుకే మీ ఇంటిని, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయండి. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. మీ పని చేసే స్థలాలలో కూడా ఈ శుభ్రతను పాటించండి. మీ వర్క్ డెస్క్ మీద అనవసరమైన కాగితాలు, పెన్నులు లేకుండా ఆర్గనైజ్డ్గా ఉంచుకోండి. ఇదంతా మీ మైండ్ని కేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక గొప్ప సైకలాజికల్ చెక్. మిత్రులారా, మీరు ఈ వీడియోని ఇంత ఓపికగా, ఇంత శ్రద్ధగా చూసుకున్నారంటే ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికం కాదు. ఇది మీ ఇంట్లోని దరిద్రాన్ని, కష్టాలను శాశ్వతంగా ప్రాలదొరుతుంది. సాక్షాత్తు ఆ భగవంతుడు మీకు ఇస్తున్న ఒక గొప్ప అవకాశం ఇది. మీ జీవితంలో మార్పు ప్రారంభమయ్యే అతి ముఖ్యమైన క్షణం. మీ అదృష్టం, మీ సంపద మీ గడప వద్ద తలుపు తడుతూ నిలబడి ఉన్నాయి. ఆ తలుపును పరిశుభ్రంగా ఉంచి సుగంధాలతో ఆహ్వానిస్తూ తెరవాలా, లేక చెత్తతో, బూజులతో నింపి ఆ అదృష్టాన్ని వెనక్కి పంపాలా, అది పూర్తిగా మీ చేతిలోనే, మీ ఆలోచనల్లోనే ఉంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు వేసే ఒక చిన్న అడుగు మీకు రాబోయే తరాల భవిష్యత్తును అత్యంత ఐశ్వర్యవంతంగా, సుఖశాంతులతో ఉండేలా పూర్తిగా మార్చగలదు. ఈ కాలం మీ జీవితాన్ని నిర్వహిస్తుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పిన హెచ్చరికలను పాటించండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. మీ లోపాన్ని సరిదిద్దుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ వీడియోలో ఇందులో చెప్పిన విషయాలు మీకు నిజంగా కనువిప్పు కలిగించాయని మీరు భావిస్తే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి. మీ తోటి వారికి, బంధుమిత్రులకు అమూల్యమైన సమాచారాన్ని షేర్ చేసి వారి ఇంట్లో కూడా వెలుగు నింపండి. మీ రాశి గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక, వాస్తు మరియు కాలజ్ఞాన రహస్యాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ మనసులోని కోరికలు సిద్ధించాలని, మీ ఇల్లు సిరి సంపదలతో తులుతూగాలని ఆశిస్తూ మరొకసారి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. ఆ పరమేశ్వరుని కృప మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.